సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలలో ఈరోజు ఉదయం ఒక ఇద్దరు పిల్లలు డెటాల్ తాగి అపస్మారక స్థితిలో ఉండి మన మంత్రిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాయిన్ అయినారు. వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు స్థానిక గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయుని, అదేవిధంగా హెచ్ఎస్ మేడం గారు అందరూ కూడా వారిద్దరి పిల్లల ఆరోగ్య పరిస్థితి ఇక్కడ చూసుకోవడం జరుగుతూ ఉన్నది పొద్దున్న నుంచి. వీటి మీద మనతో మాట్లాడడానికి భారత విద్యార్థి ఫెడరేషన్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్ గారు, అదేవిధంగా మంతని ప్రజా సంఘాల నాయకులు సిఐటియు జిల్లా నాయకుడు బూడిద గణేష్ గారు, అదేవిధంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు తమ్ముడు గొర్రెంకల సురేష్ గారు, అదేవిధంగా కేవీపీఎస్ నాయకులు మంతని లింగయ్య గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఇక్కడ మంతని గురుకుల పాఠశాలలో జరిగినటువంటి సంఘటన మీద ప్రజా సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా మీరు ఏ విధమైనటువంటి చెప్పబోతా ఉన్నారు మా టీవీ9 ప్రేక్షకులకు? చెప్పండి. సరే, ఓకే. ఈరోజు మనం చూసుకుంటే పెద్దపల్లి జిల్లా మంతిని మండలంలోని గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు డెటాల్ తాగి హాస్పిటల్కి వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. అంటే ఈరోజే కాదు, గత 2 రోజుల కిందట కూడా ఇక్కడ డెటాల్ తాగి ఇద్దరు పిల్లలు ఇదే హాస్పిటల్ నుంచి వెళ్ళి ఎవరికి బయటికి తెలియకుండా వారు పంపించినటువంటి పరిస్థితి కూడా ఈ మంతిని గురుకుల పాఠశాలలో కొనసాగుతున్నది. మరి ఎందుకు ఇలా విద్యార్థులు డెటాల్ తాగాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేది ఇప్పటి వరకు అక్కడి నుంచి వెళ్ళి ఎలాంటి స్పష్టమైన సమాచారం వాళ్ళు ఇవ్వట్లేదు. విద్యార్థులు కూడా భయభ్రాంతులలో ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఏదైతే పెద్దపల్లి మంతిని గురుకులాలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ భయమా లేకుంటే అక్కడ ఉన్నటువంటి సార్ల భయమా అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది విద్యార్థుల దగ్గర, విద్యార్థుల మొహాలలో. అక్కడ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి మంతినిలో మొన్న ఇద్దరు విద్యార్థులు డెటాల్ తాగాల్సిన పరిస్థితి ఎందుకు? ఒక విషయం ఏంటంటే మా దృష్టికి వచ్చింది, ఒక ఉపాధ్యాయుడు కొడితే మేము ఇట్లా మందాగడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒక బాలుడు చెప్తా ఉన్నాడు. ఇంకో బాలుడు మమ్మల్ని ర్యాగింగ్ చేస్తున్నారు పై విద్యార్థులు అని చెప్పి ఈ పిల్లాడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ వాళ్ళు ఎలా అంటే కేవలం మేము ఒక పరిస్థితిలో మేము ఇక్కడ గురుకుల పాఠశాలను నడుపుతున్నా అనే కోణంలోనే ప్రిన్సిపల్ వ్యవహరిస్తున్నాడు తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి విద్యార్థులను పట్టించుకునే విధంగా ఇక్కడ ప్రిన్సిపల్ వ్యవహరించడం లేదు. ఈ సంవత్సరం ఆ సారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి డీసీఓ పోస్ట్ రావడంతో ఎప్పుడు చూసినా కూడా మేము జూమ్ మీటింగ్లో ఉన్నాం, మేము బిజీగా ఉన్నామని చెప్తున్నాడు తప్ప మరి విద్యార్థులను పట్టించుకుంటున్నటువంటి దాఖలాలు ఎక్కడా కూడా కనబడట్లేదు. కావున వెంటనే సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో వారిపైన, అలాగే ఈ సంఘటనకు జరిగిన దాని మీద పూర్తి విచారణ చేసి దానిపైన సమగ్ర విచారణ చేసి పిల్లలకు న్యాయం చేసే గురంగా దానికి సంబంధిత ఎవరైతే ఉంటారో వారిపై చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మంతిని గురుకుల పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు 6వ తరగతి చిన్నారులు ఈరోజు ఉదయం డెటాల్ తాగి అపస్మారక స్థితిలో చేరుకోవడంతో ఇక్కడ మంతిని ప్రాథమిక హాస్పిటల్లో, సివిల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, కేవీపీఎస్ ప్రజా సంఘాలుగా విద్యార్థులను పరామర్శించి తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు అసలు సమస్య బయటికి చెప్పడం లేదు, వాళ్ళ సమస్యలు ఏ రకమైన సమస్య ఎదుర్కొంటున్నారో చెప్పడం లేదు. కాబట్టి వాళ్ళు అభద్ర భావంతో కొంత భయాందోళనకు గురవుతున్నట్టు మాకు కనబడుతుంది. ఇంటర్నల్గా అక్కడ గురుకుల పాఠశాలలో సంథింగ్ ఏమో జరుగుతుందన్నది మాకు అనుమానాలు వస్తున్నాయి. విద్యార్థుల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం, తర్వాత ఇతర చిన్న చిన్న